చికెన్ బిర్యానీ చాలా విధాలుగా చేయొచ్చు. అందులో ఇదొక ప్రాసెస్. ఇదైతే బిగినర్స్‌కి కూడా చాలా ఈజీగా అనిపిస్తుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకే అర్థమవుతుంది ఫుల్ వీడియో చూస్తే. టేస్ట్‌కి మాత్రం ఏమాత్రం తగ్గదు. దానికోసం మనకు 4 ఆనియన్స్ అండ్ 3 పచ్చిమిర్చి సన్నగా తరుక్కొని పక్కన పెట్టేసుకోండి. 1 కిలో చికెన్‌లోకి 1 ఫుల్ టేబుల్ స్పూన్ కారం అండ్ 1 స్పూన్ సాల్ట్ వేయండి. సాల్ట్ మనం రైస్ కుక్ చేసేటప్పుడు కూడా వేస్తాం కాబట్టి 1 స్పూన్ సరిపోతుంది. 1 ఫుల్ స్పూన్ వేయండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్రెష్‌గా వేసుకోవడానికి ట్రై చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బిర్యానీకి మాత్రం ఫ్రెష్‌గా అయితేనే బాగుంటుంది. తర్వాత బిర్యానీ మసాలా కూడా నేను ఇంట్లో ప్రిపేర్ చేశాను. అది చాలా బాగుంటుంది. మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే బయట దానికంటే కూడా కొంచెం మంచి స్పైసీగా అండ్ ఫ్లేవర్ కూడా స్మెల్తో సహా చాలా బాగుంటుంది. తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఆర్ 2 స్పూన్స్ ఆయిల్ వేసేసి కంప్లీట్గా మ్యారినేట్ చేయండి. 2 టేబుల్స్ ఆర్ 3 టేబుల్ స్పూన్స్ మీ ఇష్టం. ఇంకా ఆయిల్ తినేదాన్ని బట్టి వేసేసి మ్యారినేట్ చేయండి. ఒక అరగంట కానీ గంట కానీ మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసేయండి. తర్వాత నేను బ్రౌన్ ఆనియన్స్ అసలు డీప్ ఫ్రై చేయనండి. చెప్పాను కదా స్టార్టింగ్‌లోనే బిర్యానీ చాలా ఈజీగా ఉంటుంది అని. ఇదే ఇంకా సపరేట్‌గా డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం ఏం లేదు. మనం ఏదైతే బిర్యానీ చేస్తామో అదే పాట్‌లో ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. మనం సగం ఆనియన్ చికెన్‌కి సగం ఆనియన్ చివర్లో మనం రైస్ దమ్ చేసేటప్పుడు వేసుకోవచ్చు. సో, ఇప్పుడు నేను మొత్తం ఆనియన్స్ అయితే ఫ్రై చేస్తున్నాను కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకొని. ఇది బ్రౌన్ కలర్ వచ్చిందాక కంప్లీట్ ఫుల్ బ్రౌన్ కూడా అవ్వాల్సిన అవసరం లేదు. మీడియంగా బ్రౌన్ కలర్ అయితే చాలు. చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఆనియన్స్. ఇంకొక హాఫ్ అయితే అందులోనే ఉంచేసేయండి. అందులోనే ఉంచేసి మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా, అది కూడా ఇందులో వేసేసేయాలి. చాలా ఈజీ. మీకు ఈజీగా అనిపిస్తుంది. మీరు కంప్లీట్ వీడియో చూస్తే మీరు స్కిప్ చేయకుండా మీకే అర్థమవుతుంది చూడండి. మనకి ఎంత ఎక్కువ మ్యారినేట్ చేస్తే అంత టేస్ట్ బాగుంటుంది. మనకి చికెన్లో వాటర్ ఊరినాయండి. నేనేం వేయలేదు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. మనం ఇలాగా చికెన్ కుక్ చేసుకుంటేనే పక్కన కూడా రైస్ కుక్ చేసేసుకోండి ఒకేసారి. నేనైతే ఒకేసారి 2 కుక్ చేసేసాను. చివర్లో ఒక 80% 70% కుక్ అవ్వాలి చికెన్ అనేది. చివర్లో ఇంక మనం 70% కుక్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేయాలి. ముందే పచ్చిమిర్చి వేయడం కంటే కూడా బిర్యానీకి ఇలా హాఫ్ చికెన్ ఉడికిన తర్వాత వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది. నేనైతే చూడండి పక్కన రైస్ కూడా కుక్ చేస్తున్నాను. రైస్ కుక్ చేయడం ఈజీనే కదా అని చెప్పేసి నేనేం చూపించలేదు. ఏం లేదండి, మనం నార్మల్గా రైస్ కుక్ చేసినట్టే 1కి 1.5 గ్లాస్ వేసేసుకొని ఆర్ 2 గ్లాసెస్ వేసేసుకొని రైస్ కుక్ చేసేసుకోవాలి. చూడండి అందులోనే కొంచెం ఆయిల్, హోల్ బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసేసి రైస్ కుక్ చేసేసాను నేను. కుక్ చేసిన 70% రైస్ కుక్ చేయండి, 70% చికెన్ కుక్ చేయండి. కుక్ చేసిన తర్వాత ఈ చికెన్ కంప్లీట్గా సిమ్లో పెట్టేసుకొని స్లోగా మనము ఆ వాటర్ ఎక్కువ పడకుండా మనం ఇలాగా వడగంటితో మంచిగా రైస్ వేసేసుకోవాలన్నమాట. చుట్టూతల వేసేసుకోండి. ఈ ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టేసుకొని చేసుకోండి. హైలో పెడితే ఏంటంటే మాడిపోతుంది అడుగంతా. చూడండి మీకు బిర్యానీ చివరిలో చూపిస్తాను. మీకే అస్సలు అడుగు అంటకుండా చాలా బాగా వచ్చింది. బిగినర్స్కి కూడా చాలా ఈజీగా అనిపిస్తుంది ఈ ప్రాసెస్ అయితే. ఇలా రైస్ మొత్తం వేసేసుకోండి. అది మీ ఇష్టం. స్టెప్పులుగా అంటే మళ్ళీ పైన ఇంకొక లేయర్ చికెన్ అట్లా కూడా వేసుకోవచ్చు. ఎలా అయినా చేసుకోవచ్చు చికెన్ బిర్యానీ. చూడండి నేను మొత్తం రైస్ కూడా వేసేసాను. తర్వాత ఒక 4 ఆర్ 5 స్పూన్స్ వాటర్ మళ్ళీ స్పూన్ జస్ట్ కొంచెం అలా చిలకరించుకోండి. మనకి ఎందుకంటే మరీ డ్రై లేకుండా ఉంటుంది రైస్ అనేది. జస్ట్ చూడండి ఇదిగోండి ఈ విధంగా వాటర్ చిలకరించుకోండి. రైస్ మాత్రం మీరు నార్మల్గా రైస్ కుక్ చేసినట్టే బిర్యానీ స్పైసెస్ వేసుకొని ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకొని రైస్ కుక్ చేయండి. 70% కుక్ అయిన తర్వాత ఇందులో వేయాలి. తర్వాత కొంచెం కొత్తిమీర, మీకు కలర్ ఆప్షనల్ అండి. జస్ట్ చిటికెడు కొంచెం వాటర్లో కలుపుకొని మనం ఆ కలర్ వాటర్ కూడా వేసుకోండి. చూడ్డానికి బాగుంటుంది. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. నేనైతే జీడిపప్పు ఆల్రెడీ నేను పక్కన ఫ్రై చేసి పెట్టుకున్నాను, అవి వేస్తున్నాను. చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. తర్వాత కొంచెం గీ వేసి మనం ప్లేట్ పెట్టే ముందు
ఇవన్నీ వేసుకోవాలి. తర్వాత మనం ఇందాక బ్రౌన్ ఆనియన్స్ స్టార్టింగ్‌లో తీసి పక్కన పెట్టేసాం కదా! ఆ బ్రౌన్ ఆనియన్స్ కూడా ఇందులో వేసేయండి. చివర్లో మనం వేసేయండి. బిర్యానీ అయితే చాలా పర్ఫెక్ట్‌గా వచ్చింది. మీకే అర్థమవుతుందిలే చూస్తే. అండ్ ఈ ప్రాసెస్ బిగినర్స్‌కి కూడా ఈజీ అండి. మనం సెపరేట్‌గా బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఈజీగా అనిపిస్తుంది. తర్వాత ప్లేట్ పెట్టేసి ఏదైనా బరువు పెట్టేసి ఒక 10 మినిట్స్ అలాగా ఉంచేసేయండి లో ఫ్లేమ్‌లో పెట్టేసి. ఆల్రెడీ మనకి 70% కుక్ అయింది కాబట్టి ఇంకా ఎక్కువ సేపు పెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు. చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా చాలా బాగా వచ్చింది. అడుగైతే అస్సలు అంటలేదు. చాలా బాగా వచ్చింది. మీరే చూడండి. జ్యూసీగా అండ్ ఈ మాత్రం అనేది మనకి జ్యూసీగానే ఉండాలి. అప్పుడే మనకి కర్రీ సపరేట్‌గా చేసుకోవాల్సిన అవసరం ఉండదనమాట. చూడండి ఎంత బాగా వచ్చిందో. మీరు తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో. సేమ్ ఇదే ప్రాసెస్‌లో. చాలామందికి బిర్యానీ చేయడం వచ్చు. అంటే నేను రాని వాళ్ళ గురించి చెప్తున్నాను. బిగినర్స్‌కి అయితే చాలా ఈజీగా అనిపిస్తుంది. మీకు వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీకు వీడియో ఎలా అనిపించింది అండ్ మీరు ట్రై చేసినప్పుడు మీకు ఎలా వచ్చిందో తప్పకుండా నాకు కామెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.